హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధనుజ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో దుబాయ్ ఫ్రేమ్ చూపిస్తాను. దుబాయ్ ఫ్రేమ్ లోపల ఏముంది అనేది క్లియర్గా ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. ఎంటర్ అవ్వడానికి మనకి చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో. అందరు వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. లిమిటెడ్ పీపుల్ని పంపిస్తున్నారు. అక్కడ మళ్ళీ క్రౌడ్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని. హాఫ్ అన్ అవర్ అలాగా లైన్లో వెయిట్ చేసిన తర్వాత మేము లోపలికి వెళ్ళగలిగాము. చాలా క్రౌడ్ ఉన్నింది ఆ రోజు. మేము హాలిడేస్ టైంలో వెళ్ళాము, అందుకని చాలా క్రౌడ్ అనిపించింది. దుబాయ్ ఫ్రేమ్కి ముందు చిన్న గార్డెన్ లాగా ఫ్రంట్లో ఇట్లా ఉంది. దుబాయ్కి వచ్చిన వాళ్ళు దుబాయ్ ఫ్రేమ్ని విజిట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు. చాలా బాగుండింది. అక్కడ పురుగులు ఉన్నాయని యాకు అంటుంది. ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ టికెట్ ఉంటుంది. 50 dirhams అండి. మేము ఆన్లైన్లోనే టికెట్ బుక్ చేసేసుకున్నాము. ఇదేంటో లోపల ఇలా ఉన్నింది, చాలా వెరైటీగా అనిపించింది నాకు. ఎంట్రన్స్ దగ్గర మనకి ఫొటోస్ తీస్తున్నారు. అందరం ఫొటోస్ తీయించుకోవచ్చు. తిరిగి రిటర్న్లో మనకి ఆ ఫొటోస్ని ఫ్రేమ్ చేసి ఇస్తారు. ఇష్టం ఉన్న వాళ్ళు ఆ ఫొటోస్ని కొనుక్కోవచ్చు. 1 ఫోటో వచ్చి 100 dirhams తీసుకుంటున్నారు. అలాగే 2 ఫొటోస్ తీసుకుంటే 150 dirhams అంట. కానీ చాలా కాస్ట్గానే అనిపించింది నాకు. ఇక్కడ ఫ్లోరింగ్లో చూడండి లైట్స్ ఎలా వస్తున్నాయో. ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. అన్ని వీడియో ప్రెజెంటేషన్సే ఉంటాయి. చూడండి అప్పట్లో వాళ్ళు ఏమేం పనులు చేసేవాళ్ళు, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉండేది అనేది ఇక్కడ వీడియో ప్రెజెంటేషన్ ఉంటుంది వెళ్ళేదారంతా. ట్రేడ్ కోసం వాళ్ళు ఉపయోగించే సామాన్లన్నీ ఇక్కడ ప్రెజెంటేషన్ ఉంటాయి. చూసారా, పూరిళ్ళు కట్టినట్టు అలా గడ్డితో పెట్టున్నారు కదా. ఇవన్నీ వాళ్ళకి ఉన్న డ్రై ఫ్రూట్స్ అలాంటివి. చూడండి ట్రేడ్ చేసేటప్పుడు ఎలాంటి ట్రేడ్ చేస్తారు అనేది చూపిస్తున్నారు. ఇప్పుడు మనం దుబాయ్ ఫ్రేమ్ టాప్ ఫ్లోర్కి వెళ్తున్నాము. అక్కడ స్పెషాలిటీ ఏంటనేది మీకు అక్కడ చూపిస్తాను. చూడండి, మొత్తం 50 floors ఉంటాయంట. ఇవి వ్యూ చూడండి ఎంత బాగుంటుందో. దుబాయ్ ఫ్రేమ్లో హైలైట్ పార్ట్ ఇదేనండి. టాప్ ఫ్లోర్ నుంచి మనం గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి నడవచ్చు. ఇందుకోసమే మనం దుబాయ్ ఫ్రేమ్ని విజిట్ చేయాలనేది. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. అంత టాప్ ఫ్లోర్ నుంచి గ్లాస్ బ్రిడ్జ్ మీద అలా నడుస్తుంటే ఆ ఫీలింగే అసలు చాలా డిఫరెంట్గా ఉంది.
నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి కిందకు చూసుకుంటూ నడుస్తూ ఉంటే నాకైతే కళ్ళు తిరిగాయండి నిజం చెప్పాలంటే. మీరు కూడా దుబాయ్ ఫ్రేమ్ని విజిట్ చేయండి ఖచ్చితంగా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి వాటర్ కనిపిస్తున్నాయి కదా, అదే నేను ఇందాక మీకు కింద నుంచి చూపించాను. లైన్లో నిల్చున్నాం కదా అక్కడ చూపించాను చూడండి, ఒకసారి గమనించండి మళ్ళీ. ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా, ఇక్కడ నిల్చొని కూడా ఫొటోస్ తీసుకోవచ్చు. అంటే వాళ్ళు కెమెరా అక్కడ సెట్ చేస్తున్నారు, వాళ్ళు ప్రొఫెషనల్గా ఫొటోస్ తీస్తారు. అందులో మనం ఒక్కటే రియల్గా ఉంటాము. ఆ గ్లాస్ బ్రిడ్జ్ అంతా మనకి రియల్ది పెట్టరు, అంతా ఎడిట్ చేసి పెడుతున్నారు. నాకు అది వేస్ట్ అనిపించింది. రియల్గా ఆ గ్లాస్ బ్రిడ్జ్ది ఫోటో వస్తుంది అనుకుంటే బ్యాక్గ్రౌండ్ అంతా ఎడిట్ చేసింది. ఈ ఫోటో కూడా 1 ఫోటో వచ్చి 100 dirhams, 2 ఫొటోస్ తీసుకుంటే 150 dirhams తీసుకుంటున్నారు. మా పాప కొంచెంసేపు ఎంజాయ్ చేసింది కానీ తర్వాత భయపడుతోంది ఆ గ్లాస్ బ్రిడ్జ్ మీద నుంచి నడవడానికి. చాలా హైట్గా కనిపిస్తోంది కదా, తను కొంచెం భయపడుతోంది. చూసారా దుబాయ్ ఫ్రేమ్ నుంచి బుర్జ్ ఖలీఫా ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడైతే ఇక్కడ కింగ్ ఫేస్ని చూడండి ఎంత బాగా చేశారో గార్డెన్లో. స్నాక్ ఐటమ్స్ అలా కూడా దొరుకుతాయి పైన, కాకపోతే చాలా కాస్ట్లీ ఉన్నాయి. మంచు కప్పేసినప్పుడు తీసిన ఫోటో అంట. చూడండి దుబాయ్ ఫ్రేమ్ అసలు కనిపించట్లేదు కదా, మొత్తం ఫుల్ ఆఫ్ స్నో. ఇక రిటర్న్ వెళ్ళేటప్పుడు మనకి ఈ దారి నుంచి వెళ్ళాలి మనం. అక్కడ ఒక షో చూపిస్తారు మళ్ళీ. మీకు ఈ వీడియోస్ నచ్చుతుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళకి ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి దుబాయ్ ఫ్రేమ్కి సంబంధించినవి. మోస్ట్లీ పెన్స్ చూసారా, పెన్స్కి కూడా దుబాయ్ ఫ్రేమ్ ఉంది పైన. మ్యాగ్నెట్స్, చాలామందికి మ్యాగ్నెట్స్ కలెక్ట్ చేయడం అలవాటు కదా,
కీ చైన్స్, మ్యాగ్నెట్స్, కప్స్ ఇలా చాలా వెరైటీసే ఉన్నాయి. అన్నీ దుబాయ్ ఫ్రేమ్కి సంబంధించినట్టుగా చాలా వరకు. ఇక్కడ చూడండి స్పూన్కి కూడా ఎలా ఉందో. ఇదేం గోల్డెన్ స్పూన్ కాదండి, జస్ట్ పెయింట్ మాత్రమే. జ్యువెలరీ ఉంది చూడండి, ఆ మోడల్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. బయటకు వచ్చేసాం. ఇంకా బయటకు వస్తే ఇట్లాగా ఒక సైడ్ పార్క్ ఉంది మొత్తం. ఈ దుబాయ్ ఫ్రేమ్ మొత్తం అలా గోల్డెన్ షీట్ లాగా కవర్ చేస్తున్నారు, చాలా బాగుండింది అది. చూడండి మేము బయటకు వచ్చేసాం, ఆయన ఎంతమంది జనం ఉన్నారు, ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. ఈ ఎండలో ఆ లైన్లో నిల్చునేసరికి సగం అయిపోతుంది. చాలా ఎండలు ఉంటున్నాయండి ఇక్కడ. మేము నెక్స్ట్ దుబాయ్ మాల్ వెళ్తున్నాము. దారిలో ఇలాగా ఫ్యూచర్ మ్యూజియం కనిపించింది. ఇదేనండి ఇవాల్టి వీడియో. బాయ్ బాయ్.